ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. బట్ ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ guard you against the evil one. 2 Thessalonians chapter 3 verse 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ప్రతి దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడి రక్షింపగల సమర్థుడు. దేవుని పైన నమ్మకం ఉంచబడిన వారు ఎప్పుడూ భయం లేకుండా, కలవరము లేకుండా ధైర్యముతో జీవించగలరు. ఎంతో మంది ఈ రోజున వారి ఎదుట ఉన్న సమస్యలను చూసి ఎంతో భయపడుతుంటారు. వారి దృష్టి వారి సమస్యల పైన, వారికున్న ఇబ్బందులపైనే ఉంటుంది, కానీ దేవుని పైన మాత్రం పెట్టలేకపోతుంటారు. అందునిమిత్తమునే వారు హృదయములో కలవరము, వారి జీవితములో భయము ఆవరిస్తూ ఉంటాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథము మనకు నమ్మకాన్ని ఇస్తుంది. అది ఏమిటంటే దేవుడు నమ్మకమైన వాడు అని. ఎంత నమ్మదగిన వాడంటే మనల్ని మనము మోసం చేసుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని మోసం చేయడు. మనం చూడవచ్చు, ఈ లోకంలో చాలాసార్లు నమ్మకూడని వారిని నమ్మి మోసపోతుంటాం. వారు వాస్తవానికి మొదటగా నమ్మకత్వం కలిగే ఉంటారు, కానీ ఒకానొక సమయములో డబ్బుకో, భయానికో, దేనికైనానో ఆశపడి వారు మారిపోతుంటారు. నమ్మకత్వం అనగా ఎన్నడూ కూడా మారని, మార్పు లేని హృదయం కలిగి ఉండడం. పరిస్థితులను బట్టి, బంధుత్వాన్ని బట్టి, ఈ లోక కార్యములను బట్టి మారకుండా జీవించడమే నమ్మకత్వం. అయితే అటువంటి హృదయము దాదాపు ఏ మనిషిలో మనం చూడలేం. కేవలం దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్న పరిస్థితులు, మనకు ఎదురవుతున్న సమస్యలను చూసి మనము కలవరపడి ఏంటి ఇది ఇలా జరుగుతుంది అని ఫీల్ అవుతుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి ఎప్పుడు కూడా వ్యతిరేకత అనేదే ఉండదు. అన్నీ కూడా సమస్తము సమకూడి మనకు మంచి చేయడానికి జరుగుతాయి, కానీ మనకు విరోధంగా కాదు అని మనం గ్రహించాలి. పౌలు భక్తుడు ఈ సందర్భంలో తెస్సలోనిక సంఘమునకు పత్రిక రాస్తూ అంటున్నాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు. పౌలు భక్తుని పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ఎంతో మంది పౌలు భక్తుని అడ్డుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. అవసరమైతే చంపడానికి చూస్తున్నారు. వీరి చేతిలో నేను ఎంత మాత్రము పడను, ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాకు తన దేవదూతల కావలిని అనుగ్రహించాడు. ప్రతి దుష్టత్వము నుండి, మాకు హాని చేయు వారి చేతుల్లో నుండి ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు అని తెస్సలోనికయు సంఘానికి రాస్తున్నాడు. కొన్నిసార్లు మనము ఎవరినో నమ్మి వారి వెంట వెళితే, ఏదైనా భయంకరమైన పరిస్థితి ఏర్పడితే వారు మనల్ని వదిలివేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన తప్పక మనల్ని కాపాడుతాడు. దానియేలు సింహపు బోనులో ఎందుకు వెళ్ళాడండి? తాను తన కోసం చేసుకున్న లేదా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాదు, ప్రతికూల సమయములో దేవుని కోసం నిలవబడ్డాడు. తన ప్రాణం గురించి ఆలోచించలేదు, తన ఉద్యోగము భవిష్యత్తును గురించి ఆలోచించలేదు. దేవుణ్ణి నమ్మాడు, అంతే. దేవుడు వదిలిపెట్టాడా? సింహాల మధ్యలోనికి వెళ్ళిన తర్వాత నీకు నాకు ఏం సంబంధం లేదు దానియేలు అని చెప్పి దేవుడు హ్యాండ్ ఇచ్చాడా? బహుశా మనుషులైతే ఖచ్చితంగా అలాగే చేసేవారు, కానీ అక్కడుంది ఈ లోక సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. పరిస్థితులను బట్టి, ఈ లోక స్థితిగతులను బట్టి మారకుండా ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి దానియేలును విడువక రక్షించాడు. దుష్ట మనుషుల చేతిలో నుండి, వారి ఆలోచనల చేతిలో నుండి దానియేలును కాపాడి స్థిరపరిచాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను విడిచే దేవుడు కాదు. కష్టం వచ్చిందని, నీకు సమస్య ఎదురైందని, నీవు శోధనలో ఉన్నావని
ఆయన నిన్ను మోసం చేయడు, నిన్ను వదిలివేయడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన తప్పకుండా నిన్ను కాపాడుతాడు. నీవు ఏ బంధకాలలో ఉన్నావో, ఏ అనారోగ్యముతో ఉన్నావో, నీవు ఏ బలహీనతతో కృంగిపోతున్నావో, ఏ ఆర్థిక పరమైన కష్టాన్ని బట్టి దిగులు చెందుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన పైన నమ్మకం పెట్టుకున్న నిన్ను దేవుడు మోసము చేయడు. దుష్టుల చేతిలో నుండి, భయంకరమైన పరిస్థితుల చేతుల్లో నుండి దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. లోక పరిస్థితులు చూసి భయపడకు. ఎవరెన్ని మాటలు చెబుతున్నా బలహీనపడకు. నీవు నమ్మిన యేసయ్య వైపే చూడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి తప్పకుండా నీవు రక్షించబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా పిలుచువాడా, మీకు స్తోత్రములు. అయ్యా, మరి ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అవును తండ్రి, ప్రతి దుష్టత్వము నుండి మమ్మల్ని కాపాడి రక్షింపగల సమర్థుడు అని మరి తండ్రి, మీపైన నమ్మకం ఉంచిన వారు ఏ నాడు కూడా మరి భయము లేకుండా, కలవరము లేకుండా ధైర్యముతో జీవించగలరు అని ప్రభువా ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు అయా, లేవనెత్తారు. అందును బట్టి మీకు స్తోత్రములు అయా. మీరు మార్పు లేని విధంగానే మా పరిస్థితులను బట్టి మమ్మల్ని తండ్రి కష్టములో వదిలివేసేవారు కాదు నా ప్రభా. కష్టాలలో మాతో ఉండేవాడవు, శోధనల నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు అయ్యా. అయ్యా, ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన శోధనని బట్టి, వారికి ఉన్న దిగులును బట్టి, వేదనను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డకు ఉన్నటువంటి సమస్యను యేసు నామములో గద్దించండి అయ్యా. ఈ క్షణమే అయ్యా బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. మరి తండ్రి, అనారోగ్య సమస్యలతో ఎందరైతే బిడ్డలు మంచాన పడి ఉన్నారో మరి తండ్రి, మరణ భయము ఎందరినైతే పొంచి ఉంటుందో ప్రభా, ఆ భయాందోళన అంతటిని కొట్టివేయండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి ప్రభా. అయా, మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఐసీలో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట లేని స్థితిలో, చూపు లేని స్థితిలో బిడ్డలు ఎందరో తండ్రి అయా మరణ పడకపై ఉండి మొరపెడుతున్నారు తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీరే వారిని లేవనెత్తండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలు అన్నిటి నుండి విడుదల దయచేయండి. రుణాన్ని తీసుకునే వారిగా కాదు గాని ప్రభా, రుణమిచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డల కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక మరి తండ్రి జీవిస్తున్నారో వారికి తండ్రి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. కలవరాన్ని, భయాన్ని కొట్టివేయండి నా ప్రభ. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలను విడిపించండి ప్రభ. అదేవిధంగా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభ అయా మరి తండ్రి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ముఖ్యంగా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయా మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం బిడ్డలకు మీరు ప్రసాదించండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అయా మీ యందు నమ్మిక ఉంచుతుండగా అద్భుత కార్యమును బిడ్డల పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ప్రభ ఇప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డలుగా ఉన్నారో ప్రభ ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. అయా చేతి పని చేసుకునే వారిని తండ్రి మీరు దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును అయా మరి తండ్రి మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము అయా బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అయా అదేవిధంగా నా తండ్రి బిజినెస్ చేసుకున్న వారిని దీవించండి. తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు దయచేయండి. ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉంటున్నారో వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసును వారికి అనుగ్రహించండి నా ప్రభువ. అదేవిధంగా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్త పనిలో ముందుకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఆత్మలను మీ కొరకు సంపాదించే భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి అయా అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభువ. అయా అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని
జ్ఞానాన్ని మీరు దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళాలో తగినటువంటి జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభ. మీ యొక్క తలంపులు బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా చెప్పుకోలేనటువంటి కష్టముతో, అయా చెప్పుకోలేనటువంటి బాధతో ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభువా, ప్రార్థన ఆలకించండి తండ్రి. వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.